హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ మొత్తం మీరు సెర్చ్ చేయండి, ఈ వీడియో ఉండదు. ఈ ట్రాలీ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటారుగా మీరు. ఈ ట్రాలీ బ్యాగు జిప్పు లాగేది పోతే షాప్ దగ్గరికి వెళ్తారు, వేసుకుంటారు, అయిపోద్ది. అదే ఫైబర్ బ్యాగు జిప్పు పోతుంది. జిప్పు అంటే ఇట్లాంటిది కట్ అయిపోద్ది. ఈ టైప్ వచ్చేసి కట్ అయిపోయింది. ఈ కట్ అయిపోయినది జిప్పు వేయాలంటే 1500 2000 తీసుకుంటారు. అది కొంచెం కష్టపడితే ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. అది ఎలాగ చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనకి ఇలాంటిది సూది ఒకటి కావాలి. ఇది దీనికంటే కొంచెం లావు దబ్బలో ఉంటారు కదా, ఈ టైప్ది ఒకటి కావాలి. అది లాగటానికి కటింగ్ ప్లేయర్ ఒకటి కావాలి. దారం కట్ చేసుకోవడానికి కటింగ్ ప్లేయరు. అందరికంటే ఇంపార్టెంట్ దారం. దీనికి దారం యూజ్ చేయకూడదు, ఈ టైపు వైర్ ఉంటుంది. ఈ వైరు యూజ్ చేయాలి దీన్ని కుట్టాలంటే. ఫస్ట్ ఏం చేయాలంటే, ఇవి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటి కావాలంటే ఇస్తారు. వీటికి డైరెక్ట్గా లాక్ కూడా చేసుకోవచ్చు. ఏం చేయాలంటే ఫస్ట్ ఇది తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇది జిప్పు ఉన్న దాంట్లో పెద్ద సైజు. ఇది ఇంకా దీనికంటే పెద్ద సైజు రాదు. ఉన్న దాంట్లో పెద్దది 10 నెంబర్ అంటారు. ఇది మొత్తం తెచ్చి పెట్టుకొని, ఇంకా ఇది బ్యాగుకి ఇదిగోండి ఇక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆల్రెడీ పాడైపోతే ఇది కట్ చేసేసేది అనమాట. కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఫుల్ హార్డ్గా ఉంటుంది. మీరు దబ్బలం పెట్టి గుచ్చినా కూడా అది రాదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఒక్క పార్ట్. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇది ఒకటి పైన ఇట్లాగా లేయర్ ఇస్తాడు. ఈ లేయర్ని బెండ్ చేయాలి బ్యాక్ సైడ్కి బెండ్ చేసిన తర్వాత మీకు ఈ టైప్లో వస్తుంది మొత్తం. మీకు వచ్చిన దాన్ని స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇది ఈ స్టార్టింగ్ పాయింట్. దీనికి ఇది ఇట్లా క్లోజ్ చేసి ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది మనకి జిప్పు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లాగా గుండ్రంగా వచ్చేసి ఈ టైపు మళ్ళీ ఇటు పక్క దాకా వస్తుంది. ఇప్పుడు మనం జిప్పు వేసేటప్పుడు స్టార్టింగ్ ఇదిగోండి, ఇది ఆల్రెడీ ఒక సైడ్ వేసాను. ఇది ఇటు నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇటు నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇదిగోండి సైడ్ కార్నర్ చూసారా, ఇది ఇట్లాగా రౌండ్గా ఈ టైప్లో వేసుకుంటూ ఇంకా గుండ్రంగా వేసుకుంటూ వెళ్ళిపోవటమే. అట్లాగే సేమ్ ఫస్ట్ది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో సెకండ్ది కూడా సేమ్ అదే ప్లేస్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా స్టార్ట్ చేసుకొని ఇదిగోండి ఇది కూడా కొంచెం దూరం వేసాను. ఇదిగోండి ఇలాగా వేసుకుంటూ రావాలి. ఇది ఎట్లాగా వేయాలి అంటే ఫస్ట్ మనం జిప్పుని, ఈ జిప్పు ఉంటుంది కదా, ఈ జిప్పుని ఇటు చివర కొంచెం టైట్గా లాగి పట్టుకోవాలి. ఇది లాగి పట్టుకొని దీన్ని లోపలికి బెండ్ చేసేయాలి. ఇట్లాగ బెండ్ చేసేసి ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇప్పుడు ఇట్లాగా బెండ్ అయిపోయి ఉంది కదా, ఈ హోల్ కరెక్ట్గా దాంట్లో నుంచి ఇది బయటికి లాగేసేయాలి. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ ఇటు పక్కకు వస్తుంది. ఇటు పక్కకు వచ్చిన దాన్ని మళ్ళీ ఇటు సైడ్ నుంచి ప్రెస్ చేసుకొని, ఈ మామూలుగా చేతులతో అయితే రావండి, చాలా హార్డ్గా ఉంటుంది. కొంచెం కటింగ్ ప్లేయర్ పెట్టి లాక్కోవటం. ఇట్లాగా స్మూత్గా ఈ థ్రెడ్ని ఇట్లాగా ఇది ఈ టైప్లో వస్తుంది. ఇంకా ఈ టైప్లో మనం ఈ జిప్పు మొత్తం ఇట్లాగా వేసుకోవచ్చు. ఇది మీరు బయట చేయించుకోవాలంటే దగ్గర 1500 2000 తీసుకుంటారు. అది దాంట్లో ఫైబర్. ఇది విఐపి ట్రాలీ. ఇది 10,000 12,000 ఉంటుంది ఈ ట్రాలీ. ఫోర్ వీల్ ట్రాలీ అనమాట ఇది. ఇప్పుడు మనం చేసేది ఇదే కాబట్టి రిపేరు నేను ఇంట్లోనే కూర్చొని చేసుకుంటున్నాను, మీకు కూడా చెప్దామని చూస్తున్నాను. ఇది వీడియోలో మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఒక్క వీడియో కూడా ఉండదు. తర్వాత ఇది లాస్ట్లో దీనికి జిప్పు ఏ టైప్లో ఎక్కిస్తారు, ఇదిగోండి ఈ సైడ్ ఇట్లా వస్తుంది కదా. బ్యాగ్ మనం తిరిగి తిప్పిన తర్వాత జిప్పు బయట నుంచి ఎట్లా ఎక్కిస్తామనేది అది కూడా చూపిస్తాను, చూద్దరు. కానీ లైట్ ఏంటంటే ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్కి వెలుతురు ఇది సరిపోవట్లేదు, అందుకని ఆ లైట్ పెట్టాను. ఇది హోల్ ఎక్కడి నుంచి వేసాం ఏంటనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటూ వెళ్ళాలి.
ఇది ఇటు సైడ్ వచ్చింది, మళ్ళీ ఇటు సైడ్ ఇది ఈ దారం దీంట్లోకి గుచ్చేటప్పుడు ఈ చివరున్న జిప్పుని కొంచెం టైట్గా ఇట్లా పట్టుకోవాలి. ఇది టైట్గా ఉండాలి ఎప్పుడు. ఈ దారం టైట్గా ఉండాలి, ఇది లాగేటప్పుడు దీన్ని కూడా టైట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇటు పక్క నుంచి ఇట్లా హోల్ చేసుకొని, ఈ చేతులతో లాగితే రాదు, చేతులు గడ్డలు కట్టేస్తాయి. ఇట్లాగా కటింగ్ ప్లేట్ పక్కన పెట్టుకోవాలి కంపల్సరీ. అంత హార్డ్గా ఉంది, మరి సూదితో ఎట్లా గుచ్చేస్తామని మీకు డౌట్ రావచ్చు. దీనికి హోల్ వేసేది కట్టర్ సపరేట్ ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఈ టైపు దబ్బలాలు ఉంటాయి. పెద్ద పెద్ద షాపుల్లో అయితే డ్రిల్లర్స్ అంటారు, డ్రిల్లర్స్ ఉంటాయి. ఆ డ్రిల్లర్స్తో ఫస్ట్ హోల్స్ వేసిన తర్వాత ఇది వేస్తూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర హోల్స్ వేయడానికి డ్రిల్లర్ లేవు, ఏమి లేవు కాబట్టి ఇది పద్ధతి పాత మోడల్ అనమాట, పాత పద్ధతి ఇది. ఇప్పుడు ఇది ఎవరు చేయట్లేదు, అయినా కూడా ఈ జిప్ అనేది వేయట్లేదు ఎవరు. ఈ బ్యాగు నాకు కస్టమరు చెప్తే మీరు నమ్మరు, నంద్యాల నుంచి వచ్చింది ఇప్పుడు నాకు ఈ బ్యాగ్ రిపేర్ చేయడానికి. ఇదిగోండి, ఇది ఇట్లా వస్తుంది ఫిట్టింగ్. ఇంకా ఇది వచ్చేసి దగ్గర నాకు నంద్యాల నుంచి వచ్చింది ఈ బ్యాగ్ రిపేర్ కోసం. చూడండి, దీనికి రిపేర్ ఎక్కడ లేదు. ఇంకా ఈ టైపులో మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడికి రాగానే, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాలీ అటు పక్కకి తిప్పేసి ఇది జిప్ ఎట్లా ఎక్కిస్తారనేది అది కూడా చూపిస్తాను చూడండి.